హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే వీడియో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా, అంటే చాలా మంది యూట్యూబ్ లో రకరకాల వీడియోస్ అయితే చేస్తుంటారు కదా. అంటే కొందరు వ్లాగ్ చేస్తుంటారు, మరి కొందరు టెక్ కంటెంట్ కావచ్చు. ఇలా చాలా మంది కూడా రకరకాల వీడియోస్ అయితే చేస్తుంటారు కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ అనేది మనకు ఆటోమేటిక్ గా వస్తుంటది. అంటే మన ఇంట్లో వాళ్ళు పని చేసుకున్నా గానీ, అంటే మనం వీడియో రికార్డ్ చేస్తుంటే మనకు బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ అనేది ఆటోమేటిక్ అయితే వస్తుంటది. ఓకేనా, అంటే కొందరు వ్లాగ్ చేస్తుంటారు, కొందరు పబ్లిక్ గా చేస్తుంటారు. అంటే ఆ పబ్లిక్ అంటే నార్మల్ గా మంది ఉన్నప్పుడు వీడియోస్ అయితే చేస్తుంటారు కాబట్టి నార్మల్ గా చాలా మంది మాట్లాడే మాటలు గానీ వెనకాల, అంటే బయట మనం పబ్లిక్ లో మార్కెట్ లో గానీ నార్మల్ గా బస్ స్టాప్ లో గానీ అలా మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ అయితే వస్తుండే. ఇంట్లో గానీ నార్మల్ గా ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు మనం ఏమైనా వీడియో రికార్డ్ చేసినా గానీ, ఓకేనా, ఇలాంటి సౌండ్స్ అనేది మనకు కామన్ గా మన వీడియోలో కొన్ని సార్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకేనా, ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, మీరు ఇక్కడ ప్లే స్టోర్ అన్నది ఓపెన్ చేసి నెక్స్ట్ మీరు ఇక్కడ సర్చ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ యూట్యూబ్ క్రియేట్ అని టైప్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ వైటీ క్రియేట్ యాప్ అని టైప్ చేసిన ఒకటే, యూట్యూబ్ క్రియేట్ యాప్ అని టైప్ చేసిన మీరు ఇక్కడ ఒకటే అన్నమాట. వైటీ క్రియేట్ అని టైప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనం వైటీ క్రియేట్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఈ యాప్ అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంటది, యూట్యూబ్ క్రియేట్ అని. ఓకేనా, ఫస్ట్ మీరు ఇక్కడ ఈ యాప్ అన్నది మీరు ఇక్కడ దీన్ని ఇక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మీరు ఇక్కడ యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా మీరు ఇక్కడ బ్యాక్ అన్నది వచ్చేయండి. ఓకేనా, మీరు ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసిన వెంటనే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు యాప్ అన్నది కనిపిస్తుంటది. ఓకేనా, ఇందాక మనం అక్కడ ప్లే స్టోర్ లో ఒక యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అదే యాప్ అన్నది ఇక్కడ మనకైతే స్టార్టింగ్ లో కనిపిస్తుంది. ఓకేనా, సింపుల్ గా మీరు ఇక్కడ ఈ యాప్ అన్నది ఓపెన్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ యాప్ అన్నది ఓపెన్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ మీరు ఇక్కడ మీ ఛానల్ మెయిల్ ఐడి తో మీరు ఇక్కడ ఫస్ట్ దీన్ని సైన్ ఇన్ కండి. ఓకేనా, మీ ఛానల్ మెయిల్ ఐడి తో ఫస్ట్ మీరు ఇక్కడ సైన్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఇలా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంటది, ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. అంటే ఇక్కడ మనకు వీడియోస్ ఉంటాయి, మన ఫొటోస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇందులో ఫస్ట్ మీరు చూసుకోండి. ఓకేనా, మీ వీడియోలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఏ వీడియోకి ఎక్కువ వచ్చింది అంటే మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఫొటోస్ అని వీడియోస్ అని కనిపిస్తుంటది. ఓకేనా, ముందుగా ఇక్కడ మనం ఒక వీడియో ఇక్కడ మీకు చూపిస్తున్నా కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ వీడియో మీద క్లిక్ చేసుకుంటున్నా. అంటే ఇక్కడ మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో అనేది ఇక్కడ మనకు రావడం అయితే జరిగింది. ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ వీడియో మీద అయితే క్లిక్ చేసుకుంటున్నా. ఓకేనా, క్లిక్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ మన కింద చూసుకుంటే ఇక్కడ మనకి ఇంపోర్ట్ అని ఉంది, మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి, ఇంపోర్ట్ మీద. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు కొద్దిగా టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. మొత్తానికి ఇక్కడ మనకు ఫైనల్ గా ఇలా అయితే రావడం అయితే జరిగింది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ వీడియో అనేది ప్లే చేసి మరీ చూపిస్తున్నా, ఎందుకంటే ఇక్కడ నేను ఇంట్లో చేస్తున్నా. ఓకేనా, మా ఇంట్లో కూర్చొని చేస్తున్నా కాబట్టి నార్మల్ గా ఫ్యాన్ వేసుకొని నేను ఆ వీడియో అనేది రికార్డ్ చేసిన కాబట్టి నార్మల్ గా నాకు ఫ్యాన్ సౌండ్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, మీరే చూడండి. ఓకేనా, ఇక్కడ నేను వీడియో అనేది ప్లే చేస్తున్నా. హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్లో వీడియోని ఏ విధంగా అప్లోడ్ చేయాలి. ఓకేనా, యూట్యూబ్ నుంచి మనం యూట్యూబ్లో వీడియోస్ అనేవి ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలా చూస్తేనే మీకు యూట్యూబ్లో వీడియో అనేది మనం అంటే ఇప్పుడున్న సెట్టింగ్ ప్రకారం 2024లో యూట్యూబ్లో వీడియోని ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మీకే క్లారిటీ అయితే అర్థమవుతుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా, వీడియో మీకు క్లారిటీగా అయితే విన్నారా? ఓకే, మీరు ఇక్కడ వీడియో అనేది మీకు క్లారిటీగా అయితే వినబడింది అనుకుంటున్నా. నేను వీడియో రికార్డింగ్ అనేది చేస్తుంటే నాకు నార్మల్ గా బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ అనేది వస్తుంది. అంటే నార్మల్ ఇక్కడ నాకు పైన ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి ఆ ఫ్యాన్ సౌండ్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. కాబట్టి ఆ సౌండ్ అనేది మనకు రిమూవ్ అవ్వాలి. ఓకేనా, ఎందుకంటే మనకు అటువంటి ప్రాబ్లం వస్తే మనకు ఏమవుతుందంటే మన వీడియోలో కొన్ని సార్లు మనకు కాపీ రైట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే
ఉన్నాయన్నమాట. కాబట్టి అలాంటి సౌండ్స్ అనేవి ఏం రాకుండా నార్మల్ గా మన వాయిసే వచ్చేలా బ్యాక్గ్రౌండ్ లో ఎటువంటి సౌండ్ అనేది రాకుండా మనం దాన్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మీరు ఇక్కడ వీడియో క్లిప్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కింద ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ముందు మీరు ఇక్కడ సైడ్ కి రండి ఇలా. ఓకేనా, ఇలా మీరు ఫస్ట్ ఇలా సైడ్ కి రండి. సైడ్ కి వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంటది వాల్యూమ్ అని, ఇక్కడ మనకు ఆడియో క్లీనప్ అని. ఓకే, ఇక్కడ మీరు ఆడియో క్లీనప్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ అనేది మొత్తం కూడా రిమూవ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా, మళ్ళీ ఇక్కడ వీడియో అనేది ప్లే చేసి మీకు ఏ విధంగా రిమూవ్ అయిందా లేదా అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తా, మీరే చూడండి. ఓకేనా, అంటే ఇక్కడ మనకు కొద్దిగా టైం తీసుకుంటుంది, అంటే మన వీడియో లెంత్ ను బట్టి ఇక్కడ మనకు కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఫైనల్ గా మన బ్యాక్గ్రౌండ్ లో ఉన్న నాయిస్ అనేది మొత్తం కూడా రిమూవ్ అనేది అవ్వడం జరిగింది. ఓకేనా, నాయిస్ అనేది ఏ విధంగా రిమూవ్ అయిందా లేదా అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ నేను వీడియో మీద క్లిక్ చేసుకుంటున్నా. ఓకేనా, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలా చూస్తేనే మీకు యూట్యూబ్ లో వీడియో అనేది మనం అంటే ఇప్పుడున్న సెట్టింగ్ ప్రకారం ఈ వీడియోని మళ్ళీ నేను ఇక్కడ మీకు స్టార్టింగ్ నుంచి ప్లే చేస్తున్నా చూడండి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ లో వీడియోని ఏ విధంగా అప్లోడ్ చేయాలి. ఓకేనా, యూట్యూబ్ నుంచి మనం యూట్యూబ్ లో వీడియోస్ అనేవి ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలా చూస్తేనే మీకు యూట్యూబ్ లో వీడియో అనేది మనం అంటే ఇప్పుడున్న సెట్టింగ్ ప్రకారం 2024లో యూట్యూబ్ లో వీడియోని ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మీకే క్లారిటీ అయితే అర్థం. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకుంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంటది. ఓకేనా, ఫస్ట్ పెట్టిన వీడియోకి ఇక్కడ మీకు ఫస్ట్ ప్లే చేసిన వీడియోకి ఈ వీడియోకి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంటది. నార్మల్ గా అందరూ ఒకే కంటెంట్ చేయరు కదా, అంటే కొందరు బయటకు వెళ్ళి కూడా వీడియోస్ అయితే ఇస్తుంటారు. హోటల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఏమన్నా పబ్లిక్ లో కానీ మాట్లాడడం కానీ, నార్మల్ గా కొన్ని వీడియోస్ అయితే ఇలాంటి చాలా వరకు అయితే చేస్తుంటారు యూట్యూబ్ లో. కాబట్టి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయినా మనం ఈ యాప్ లో మనం సింపుల్ గా అయితే రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.